19 మహిళా సంఘాలకు 3,40,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మాఫీ అయిన 19 సంఘాలకు, అలాగే 21 వాటిలో దాదాపు 65 లక్షల రూపాయలతోని యువ నర్సింగ్ నాకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నా వార్డు చాలా గత 15 ఏళ్లుగా వెనుకబడి ఉన్నదని చెప్పగానే 65 లక్షల రూపాయల నిధులు మా వార్డుకు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అలాగే మా పక్కనున్నటువంటి వార్డు కౌన్సిలర్లు మన్కాల గంగాధర్ గారు, గాజారెడ్డి. నేను గత కొన్ని రోజులుగా కొన్ని జిల్లాలు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా పర్యటిస్తున్నాను. నిస్సందేహంగా ఇప్పుడు సుమారు 120 మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలకి మనం 11వ తారీఖు ఎన్నికలకు పోతున్నాం. ఈ 120 కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సుమారు నియర్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. మేము ఎక్కడ పర్యటించినా ప్రజల నుంచి ఒక మంచి స్పందన, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్. నేను చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నా, ఇప్పుడు వరుసగా 7 సార్లు ఎన్నికయ్యాను నేను. అంటే ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, ఒక రూలింగ్ పార్టీకి, గవర్నమెంట్కి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండడం చాలా అరుదైన విషయం. ఈ 2 ఏళ్ల పరిపాలనలో సంక్షేమ పథకాల్లో, అభివృద్ధిలో, ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో, పరిపాలన ఇవ్వడంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా సఫలీకృతమైందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ గవర్నమెంట్. అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలకి చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదు. మేము ప్రత్యేకంగా ఫోకస్ ఏం చేస్తున్నామంటే, మీరందరూ చైతన్యవంతమైన జర్నలిస్టు, మీ అందరికీ తెలుసు పట్టణీకరణ దేశవ్యాప్తంగా కానీ తెలంగాణలో పెరుగుతుంది. అంటే ఒకనాడు ఎంత పర్సంటేజ్ పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండి, ఎంత పర్సంటేజ్ అర్బన్ ఏరియాస్లో ఉండే, క్రమంగా అర్బన్ ఏరియాస్లో పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది. మేము మా ఫోకస్, మా ప్రభుత్వాన్ని ఈ 3 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్లలో కూడా మేమే మళ్ళీ గెలవబోతున్నాం. ఈ పట్టణ ప్రాంతాల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో అత్యాధునికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబోతున్నాము. హైదరాబాద్ లాంటి మహానగరం నుంచి మెట్పల్లి లాంటి మున్సిపాలిటీ వరకు విల్ క్రియేట్ ద బెస్ట్ పాసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్లు, డ్రైనేజు, విద్య, వైద్య, విద్యుత్ విషయంలో ఈ అర్బనైజేషన్ జరుగుతున్న సందర్భంలో కొన్ని వేలాది కోట్లు ఈ అర్బన్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కేటాయించి హై ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ మధ్యనే అన్ని పట్టణ ప్రాంతాలకి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. అదేవిధంగా మేము గతంలో కంటే సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజలు చాలా హ్యాపీ ఉన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు మేము ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. గతంలో రేషన్ కార్డు ఆపెట్టినరు, మేము వచ్చిన తర్వాత మరో 40 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డు లబ్ధిదారులు చేసినాం. మరి ఇప్పుడు మహిళలకి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా విద్యుత్ బిల్లు భారం నుంచి ప్రజలకి ఊరట కలిగించి 200 యూనిట్ల వరకు బిల్లు కట్టిన అవసరం లేదు. ఈ విధంగా అనేక వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి విషయంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రోడ్లు, మౌలిక సదుపాయాలు కూడా మా ప్రభుత్వం
వేగవంతంగా ముందుకు పోతుంది. ప్రజల్లో ఒక మంచి అట్మాస్ఫియర్ వైబ్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ప్రజలు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్తో ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు గెలవబోతున్నాం. 2028 డిసెంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి స్పష్టమైన సంకేతాలు.